కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈరోజు రేషన్ బియ్యాన్ని అందుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహర్లకు ధన్యవాదాలు తెలిపారు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నా ఇయ్యలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం అందిస్తోందని, ఈ సందర్భంగా వారికి రుణపడి ఉంటామని కాంగ్రెస్ నేతలతో తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బి. గణేష్ కుమార్, ఏ. రవికుమార్, కట్ట వెంకటేష్, మందుల నరేందర్, బోయ వెంకటేష్, కుంసి నాగేందర్, వాకిటి శ్యామ్, వర్కూరు ఆంజనేయులు, మిస్కిన్ నాగరాజ్, కల్లూరు గోవర్ధన్, ఆత్కూరు వెంకటరెడ్డి, అబ్దుల్ రెహమాన్, ఫయాజ్, టీవీ9 వెంకటేష్, నరసింహగౌడ్, అశోక్ గౌడ్, వాకిటి భీమేష్, వాకిటి కృష్ణ, భాస్కర్, సురేష్, నరసింహ, వాకిటి ప్రవీణ్, భీమేష్, అనాజ్, రేషన్ డీలర్లు గోవిందు, సుధాకర్ రెడ్డి, మిఠాయి, సాయి, మహాదేవమ్మ, వట్టం శేఖరయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 12వ వార్డు నుంచి రేషన్ కొత్త కార్డుల వాళ్ళకు 10 సంవత్సరాల నుంచి రానిది ఇప్పుడు మనకు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మనకు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరగడంతో అందరికీ ధన్యవాదాలు. మన అన్న వాకిటి శ్రీహరి మంత్రి గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. कार्ड आ गए सबसे भी भाई अलग अलग भी सुना भी बच्चे चढ़ी और जो है कोकना भी बनी कांग्रेस प्रवक्ता रेवंत रेड्डी साहब की शुक्रिया है और कांग्रेस में श्रीहरि साहब सलाम है, अल्लाह रहम करेंगे. నా పేరు భీమేష్. 10 సంవత్సరాల నుండి నాకు రేషన్ కార్డు లేకుండే. ఈ వాకిటి శ్రీహరి వచ్చినప్పటి నుండి మాకు రేషన్ కార్డులు అయినాయి. గత 10-15 సంవత్సరాల నుండి ఏ ఒక్క పేదలకు కూడా కూపన్ కార్డు వచ్చింది లేదు, మా పిల్లలకి లేదు, ఎవరికి లేదు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకు కూపన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అందరికీ పిల్లల పేర్లతో సహా ఎక్కినవి అన్నిట్లా మా మక్తల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మంత్రి వారు అయినటువంటి వాకిటి శ్రీహరి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. గత 20 నెలల నుంచి కొత్త రేషన్ కార్డులు పేదల ప్రభుత్వం అనేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుల కొరకు చెప్పులు అరిగే విధంగా గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పేద మధ్య తరగతి కుటుంబాలు తిరిగినా ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు దొరకని సందర్భము. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వ హయాం లోపల దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసేది. రేవంత్ అన్న సర్కార్ లోపల ఇప్పుడు సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా రేషన్ డీలర్ల యొక్క సమన్వయంతో మన రాష్ట్ర మంత్రివర్యులు, మన నియోజకవర్గపు ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి గారి చొరవతో ప్రతి కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఘనత కూడా మన వాకిటి శ్రీహరన్న గారికి దక్కుతుంది. ఈ సందర్భం లోపల రేషన్ కార్డుతో లభించినటువంటి కొత్త రేషన్ కార్డు లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ లబ్ధిదారులందరూ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి రేషన్ కార్డు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలపడం పట్ల మేము కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాము పేదల పక్షాన. జై హింద్, జై భారత్.